వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి. వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్. మనం ఇప్పుడు చూస్తున్న ఇల్లు 125 స్క్వేర్ యార్డ్స్. 125 స్క్వేర్ యార్డ్స్ నార్త్ హౌస్ 125 స్క్వేర్ యార్డ్స్. ఇది నాగారం దగ్గర ఉన్న ఇల్లు అండి. నాగారం దగ్గర నుంచి మెయిన్ రోడ్ నుంచి మెయిన్ రోడ్ నుంచి 200 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఇల్లు. ఇది వచ్చేటప్పటికి మీకు చుట్టుపక్కలంతా ఇల్లులు ఉన్నాయండి. వచ్చేటప్పటికి ఎల్ఆర్ఎస్ ఫుల్ పెయిడ్ అండ్ 30 feet రోడ్స్, డ్రైనేజ్ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయండి. చుట్టుపక్కల అన్ని ఇల్లులు ఉన్నాయి. ఓకే, పీపుల్ ఆర్ కంప్లీట్లీ లివింగ్ హియర్. ఆల్రెడీ ఈ కాలనీలో ఉంటున్నారండి చాలామంది. ఇది నాగారం దగ్గర ఉన్న ఇల్లు అండి. మిమ్మల్ని ఇంట్లోకి తీసుకెళ్తున్నానండి. ఇంట్లోకి తీసుకెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో మొత్తం చూడండి. చూసిన తర్వాత నాకు కాల్ చేయండి. అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు ఎవ్రీడే ఒక లేటెస్ట్ అప్డేట్ వీడియో వస్తుంది. ఆ వీడియోస్ చూడండి. మీకు కావాల్సిన ఇంటి కోసం కాల్ చేయండి. ఇది వచ్చేటప్పుడు పార్కింగ్ ఏరియా అండి. ఫాల్ సీలింగ్తో సహా అంతా అయిపోయిందండి. ఆల్మోస్ట్ 95% ఇల్లు కంప్లీట్ అయిపోయిందండి. నార్త్ ఫేస్ కాబట్టి ఈశాన్యమూల ఇక్కడ వస్తుంది. బోర్ వచ్చింది అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి వాటర్ సంప్ వచ్చిందండి. నార్త్ ఫేసింగ్లో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఫ్రంట్ ఏరియాలో అంటే స్టెప్స్ కింద ఒక వాష్ ఏరియా వస్తుంది అండ్ అండ్ ఈస్ట్ ఏరియాలో కూడా ఒక వాష్ ఏరియా వస్తుందండి. ఈస్ట్ ఏరియా పైకి వెళ్ళడానికి స్టెప్స్. సో ఆల్మోస్ట్ 95% కంప్లీట్ అయిపోయిందండి. ఇది G+1 కింద డబుల్ బెడ్రూమ్ హౌస్, పైన డబుల్ బెడ్రూమ్ హౌస్. ఇల్లు మొత్తం చూడండి, చాలా బాగుంది ఇల్లు. దీంట్లో మొత్తం 2 houses ఉన్నాయండి. ఒక హౌస్ ఆల్రెడీ సోల్డ్ అవుట్. రెండో ఇల్లు ఇది నేను మీకు చూపించేది. సో ఇది వచ్చేటప్పటికి హాల్ అండి. కింద టెనెంట్స్కి ఇచ్చిన, పైన కొంచెం విశాలంగా వస్తుంది, ఇంతకంటే విశాలంగా వస్తుంది. టీవీ ఏరియా, దిస్ ఈజ్ ద టీవీ ఏరియా అండ్ దిస్ వన్ ఈజ్ డైనింగ్ ఏరియా. సో డైనింగ్ ఏరియా ఫాల్ సీలింగ్ కలర్స్ వస్తాయండి. ఫాల్ సీలింగ్ కలర్స్ వచ్చినాక చాలా బాగా వస్తుంది. అండ్ ఇక్కడి నుంచి మీకు పూజా రూమ్ అండి. ఇది పూజా రూము. ఇది వచ్చేటప్పటికి ఆగ్నేయమూల కిచెన్ వచ్చింది. వాస్తుపరంగా 100% వాస్తులో ఉందండి. వాస్తుపరంగా అక్యురేట్ వాస్తు. ఇది మోడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా షెల్ఫ్స్ అవి ఇచ్చారు. పైన కూడా సజ్జలాగా ఇచ్చారు షెల్ఫ్స్. ఓకే, ఇక్కడ లో రూఫ్ పెట్టుకోవడానికి అంటే కిచెన్లో ఇక్కడ ఒక లో రూఫ్ వచ్చిందండి. నేను అంటే కిచెన్ నుంచి బయటకు వెళ్తే ఈస్ట్ ఏరియాలో కూడా వాష్ ఏరియా వస్తుందని చెప్పాను కదా. ఇక్కడ వాష్ ఏరియా వచ్చి చూడండి. ఇంటి చుట్టూతో తిరగడానికి స్పేస్ ఉంటుందండి. మంచిగా నీట్గా మీకు వాస్తుపరంగా అది కూడా కరెక్ట్గా ఉంటుందండి. సో కిచెన్లోంచి మనం మళ్ళీ హాల్లోకి వచ్చాము. దిస్ ఈజ్ ద డైనింగ్ ఏరియా. మళ్ళీ చూపిస్తున్నాను డైనింగ్ ఏరియా. ఇక్కడి నుంచి కామన్ వాష్రూమ్ అండి. ఇది ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ అండి. వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్ ఉంటాయండి. బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్ ఉంటాయి డిఫాల్ట్గా. సో ఇది వచ్చేటప్పటికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. వెంటిలేషన్ చూడండి, వెంటిలేషన్ ఎంత మంచి వెంటిలేషన్ ఉందో. సో కబోర్డ్స్ కూడా ఇచ్చారు, వుడ్ వర్క్ చేయించుకోవడానికి వీలుగా కబోర్డ్స్. షెల్ఫ్స్ అండి, కబోర్డ్స్ చేసుకోవచ్చు. షెల్ఫ్స్ ఇచ్చారు. ఓకేనా అండి. సో ఇక్కడి నుంచి మళ్ళీ మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. మాస్టర్ బెడ్రూమ్ అండి. బీర్వాక్ స్పేస్ ఇచ్చారు అండ్ మళ్ళీ షెల్ఫ్స్ ఇచ్చారు వుడ్ వర్క్ చేయించుకోవడానికి వీలుగా. సో ఇక్కడ కూడా వెంటిలేషన్ పర్పస్ ఒక కిటికీ ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేటప్పటికి టైల్స్ ఎంత బాగున్నాయో. సో ఇది వచ్చేటప్పటికి వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ వస్తుంది. ఇక్కడ గీజర్ పాయింట్స్ వచ్చాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది లో రూఫ్ వస్తుందండి. అటక మాస్టర్ బెడ్రూమ్కి అటక వచ్చిందండి సపరేట్గా. సో ఇక్కడి నుంచి మళ్ళీ డైనింగ్లోకి వచ్చాము, హాల్లోకి వచ్చాము. ఓకేనండి. ఓకే, సో ఇక్కడి నుంచి పార్కింగ్ ఏరియాలోకి వచ్చామండి. మిమ్మల్ని నేను ఇప్పుడు పైకి తీసుకెళ్తున్నానండి. ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్తున్నాను. మార్బుల్ వేశారు, స్టెప్స్కి మార్బుల్ వచ్చారు. ఇక్కడ మళ్ళీ
గ్లాస్ వస్తుందండి, బ్లాక్ గ్లాస్ వస్తుంది, చాలా బాగుంటుందండి డిజైన్ పరంగా. సో ఇక్కడ వచ్చినప్పుడు కామన్ ఏరియా ఉంది. ఇది టేక్ వుడ్, మళ్ళీ ఒరిజినల్ టేక్ వుడ్ అండి, కంప్లీట్ టేక్ వుడ్. సో ఇది చూడండి, మళ్ళీ పైకి వెళ్ళడానికి స్టెప్స్. ఇక్కడి నుంచి పైకి వెళ్ళడానికి స్టెప్స్లో పైన రేకులు వచ్చినాయి చూడండి, పైన రేకులు వచ్చినాయి. అంటే వర్షం పడకుండా ఉండడానికి పైన రేకులు వేశారు. ఓకే, సో నేను చెప్పాను కదండి పైకి వచ్చినప్పటికి చాలా విశాలంగా వస్తుందని. చూడండి హాలు, ఇది వచ్చేటప్పటికి ఒక సిట్టింగ్ ఏరియా లాగా ఇచ్చారు. ఫ్రంట్లో హాలు, ఇక టీవీ ఏరియా, ఫాల్ సీలింగ్ డిజైన్స్ చూడండి, లేటెస్ట్ ట్రెండ్ ఆఫ్ ఫాల్ సీలింగ్ డిజైన్స్, చాలా స్మూత్గా చాలా బాగున్నాయండి. ఓకే, హాల్ తర్వాత మళ్ళీ దేవుడి గది. సో దేవుడి గది ఇచ్చారు. ఇది వచ్చేటప్పటికి కిచెన్, మళ్ళీ ఆగ్నేయములలోనే కిచెన్ వచ్చింది, కరెక్ట్గా అక్యురేట్గా మోడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా షెల్ఫ్స్ వచ్చాయి. ఓకే, అండ్ మళ్ళీ వాష్ ఏరియా వచ్చింది, ఇక్కడ సపరేట్గా మళ్ళీ వాష్ ఏరియా ఇచ్చారు. ఓకేనండి, సో కిచెన్కి మళ్ళీ ఇక్కడ ఒక లో రూఫ్ వచ్చింది. కింద ఎలా వచ్చిందో పైన కూడా అలా కిచెన్కి మళ్ళీ లో రూఫ్. హాల్ చూడండి, హాల్ విశాలంగా ఉంది. అండ్ దిస్ ఈజ్ ద డైనింగ్ ఏరియా, దిస్ ఈజ్ ద డైనింగ్ ఏరియా. ఇక్కడ షెల్ఫ్స్ వచ్చాయి, ఇక్కడ వాష్ బేసిన్ వస్తుందండి, ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి కామన్ వాష్రూమ్, ఇండియన్ స్టైల్ ఆఫ్ కామన్ వాష్రూమ్ వస్తుందండి. ఇక్కడ ఇండియన్ స్టైల్ ఆఫ్ కామన్ వాష్రూమ్ వచ్చింది. ఇది వచ్చేటప్పటికి చిల్డ్రన్స్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ పైన కూడా విశాలంగా వచ్చింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇక్కడి నుంచి మళ్ళీ మిమ్మల్ని మాస్టర్ బెడ్రూమ్లోకి తీసుకెళ్తున్నాను. సో దిస్ ఈజ్ ద మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ ఫాల్ సీలింగ్ డిజైన్స్ కానీ, ఇంటర్నల్ ఫాల్ సీలింగ్ డిజైన్స్ కానీ, లేటెస్ట్ ట్రెండ్ ఆఫ్ ఫాల్ సీలింగ్ డిజైన్స్. బీరువా స్పేస్, పెద్ద బీరువా పెట్టుకునేంత బీరువా స్పేస్ వచ్చిందండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా విశాలంగా వచ్చింది. షెల్ఫ్స్, వుడ్ వర్క్ చేయించుకోవడానికి వీలుగా, వెంటిలేషన్ పర్పస్ కిటికీస్ వచ్చాయి. అండ్ ఇది వచ్చేటప్పటికి వెస్ట్రన్ టాయిలెట్ అండి, వెస్ట్రన్ టాయిలెట్స్. ఓకేనండి, దిస్ ఈజ్ ద కంప్లీట్ హౌస్ అండి, దిస్ ఈజ్ ద కంప్లీట్ హౌస్. ఓకే, మీరు నాకు కాల్ చేయాలనుకుంటే 9505489842, 9505489842. నా పేరు ఫణిశేఖర్ అండి, నా పేరు ఫణిశేఖర్ శర్మ. మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. అట్ ద సేమ్ టైం మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నానండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే, దీనికి సంబంధించిన డీటెయిల్స్ కానీ, అండ్ ఇంకా రిమైనింగ్ సంబంధించిన డీటెయిల్స్, టోటల్ డీటెయిల్స్, ఏంటికి సంబంధించిన డీటెయిల్స్ కావాలన్నా కూడా నాకు కాల్ చేయండి, నేను డీటెయిల్స్ చెప్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.